ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి జ్యేష్ఠ మాస అమావాస్య వస్తుంది కదా! మరి ఈ అమావాస్య ఏమైనా కీడు ఉందా? ఉంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలి? ఏంటి అని ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి తమరి సూచనలైతే చాలా చక్కగా కూడా వింటూ ఉంటారు గురువుగారు. మా ప్రేక్షకులు, మా హిట్ టీవీ ప్రేక్షకులు ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రతి నెలలో కూడా వచ్చే ప్రతి ఒక్క విధానాన్ని బట్టి కూడా ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు అని ఆ సూచనలు పాటించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మాకు ఈ అమావాస్య నుంచి వచ్చే కీడు ఏదైనా ఉందా? లేదా ఆ కీడు వచ్చినా కానీ ఎలాంటి విధి విధానాలు పాటించాలి? మీరు చెప్తే మా ప్రేక్షకులు రెడీగా ఉన్నారు పాటించడానికి. ముందుగా మీకు హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ స్టూడియోకి వచ్చినందుకు. గురువుగారు చెప్పండి మీరు. ముందుగా జై శ్రీమన్నారాయణ. ఉమ్, మీకు, మీ ఛానల్ ప్రేక్షకులకి, మన ఛానల్ ప్రేక్షకులకి, మన ఛానల్ ప్రేక్షకులకి మన ఛానలే కదా, అవును, మన ఛానల్ ప్రేక్షకులకి, మీకు ముందుగా నమస్కారాలు. నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఉండాలి కాదు గురువుగారు, మనం ఉండాలి. అంటే నేనుంటే మీరుంటారా? ఓకే. మీరందరూ బాగున్నారు అనుకున్న అందులో నేను ఉంటాను. తప్పకుండా. అయితే మనకి ఈ ఒక జూన్ మాసంలో 25వ తారీఖున మనకు వచ్చేటువంటి అమావాస్య, ఆ రోజు మృగశిర తిథి కూడా ఉంది, ఆ రోజు మృగశిర నక్షత్రం కూడా ఉంది. అయితే మనకి వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో ఆ అమావాస్య అనేది జ్యేష్ఠ మాస అమావాస్య అంటారు. 2025 సంవత్సరం 25వ తారీఖు జూన్ మాసం. ఇక్కడ మనకి జ్యేష్ఠ మాస అమావాస్య. ఈ జ్యేష్ఠ మాస అమావాస్య ప్రత్యేకత ఏంటంటే మరుసటి రోజు నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. అందరిలోనూ ఒక గుబులు, అందరిలోనూ ఒక ఆందోళన, అందరిలోనూ ఒక ఏదో తెలియని ఆరాటం, ఏదో కోల్పోయామనే బాధ. ఏంటో చెప్పండి. ఆషాఢ మాసంలో మంచి ముహూర్తాలు కోల్పోతారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ మూడము అంటారు, మూడమంటారు. ఆ సబ్జెక్ట్ నాకు చాలా డౌట్లు ఉన్నాయి గురుగారు నిజంగా ఆషాఢ మాసానికి సంబంధించి. ముఖ్యంగా ఇవి కాదు, ఇవి శాస్త్రీయపరంగా ఉన్నాయి. ఇవి కాదు. ఒకటి ఉంది, జనాలు బాధపడి మనం అనుకున్నటువంటిగా మూడీగా ఉండి అన్మూడిగా ఉండేసి ఇక ఏదో కోల్పోయాను అనిపించేది ఒకటి ఉంది ఆషాఢ మాసంలో. ఏంటంటే కొత్తగా పెళ్ళైన వారు, దాన్నే ఆషాఢ మాసం మూడాలు. కొత్తగా పెళ్ళైన వీటిపైన నాకు చాలా డౌట్లు ఉన్నాయి సార్. కొత్తగా పెళ్ళైన వారు ఒకటే గడపని సింహద్వారాన్ని అత్తా కోడలు దాటొద్దు. దీని మీదే నాకు చాలా డౌట్లు ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ అంతా చాలా ఉంది నాకు. అత్త అల్లుడు దాటొద్దు. ఇది మనకు పూర్వకాలం నుంచి వచ్చినటువంటి విధి విధానం. ఇది చాలా మంది కూడా బాధపడేటువంటి విధానం అన్నమాట. ఎందుకంటే సంవత్సరం లోపు పెళ్ళైనటువంటి వారు మొదటి ఆషాఢం పెళ్లి అయిన తర్వాత మొదటి ఆషాఢం వచ్చేటువంటి వారు గడప దాటకూడదు అంటారు అనమాట. దీనికి సంబంధించి మనము మాట్లాడుకుందాం. అయితే సపరేట్ సబ్జెక్ట్ గురువు గారు, ఎందుకంటే దాని మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి. నాకే కాదు ప్రేక్షకులకు కూడా ఇప్పటికీ అర్థం కానటువంటి ప్రశ్నలు మిగిలిపోయి ఉన్నాయి దాంట్లో, అవన్నీ ఉన్నాయి. అయితే మనకి మొదటిగా ఏంటంటే జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి చివరి రోజు, సంవత్సరం మొత్తంలో కూడా జ్యేష్ఠ మాసం ఒక మాసం వస్తుంది. ఈ జ్యేష్ఠ మాసం జూన్ మాసంలో వస్తుంది. దీంట్లో చివరి రోజుగా అమావాస్య వస్తుంది. ప్రతి మాసానికి అమావాస్య వచ్చినట్టు జ్యేష్ఠ మాసానికి కూడా అమావాస్య వస్తుంది. ఈ జ్యేష్ఠ మాస అమావాస్య ప్రత్యేకత ఏంటి అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి ఏదైతే మనకి కాలక్రమేణా మార్పులు వచ్చేటువంటి కాలం ఉంటుందో అది మనకి ఈ అమావాస్య నుంచే మొదలవుతుంది. మన ప్రజల్లో ఎవరైతే మనకి వీరికి మోషన్స్ కానివ్వండి, వాంతింగ్స్ కానివ్వండి, అలానే వాంతింగ్ సెన్సేషన్స్ కానివ్వండి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానివ్వండి, బ్లడ్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్కిన్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఈ హార్మోన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క అమావాస్య నుంచే మొదలవుతుంది. ఇక్కడి నుంచి మొదలయ్యేసి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఈ యొక్క 3 మాసాలు ఇలానే కొనసాగుతూ ఉంటాయి. అందుకని 3 మాసాలు కూడా ఉన్న దగ్గరే ఉండేసి ఉన్నదే తినేసి ఎవరి జోలికి వెళ్లకుండా పొలం పని చేసుకుంటే అక్కడ పండేటువంటి పంటలు ఇంటికి వస్తాయి. ఆలోచన విధానం ఏమి రాదిక. మనకి ఏంటంటే ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తాయి, బయటికి వెళ్ళి ఏదో విదేశాలకు వెళ్ళి పర్యటన చేద్దామని ఉండదు. ఏదో పంట పండించుకోవాలి, దుక్కి దున్నాలి, పంట పండించుకోవాలి, ఉన్నది తినాలి. ఆ 3 నెలల తర్వాత పంట వచ్చేస్తుంది. అప్పుడు మనిషిలో ఆనందం ఏర్పడిద్ది, ఈ రోగాలన్నీ పోతాయి. పంట చేతికి వస్తే
మనిషిలో రోగాలు పోతాయి. అవును. అప్పుడు వరకు పెట్టుబడి పెట్టాలి కాబట్టి మనిషిలో ఆందోళన ఉంటుంది. ఆందోళన ఉంటుంది, ఏమైపోతుందో? అనారోగ్యం పాలవుతారు. అది ఈ 3 నెలలకు సంబంధించి 4 నెలలకు సంబంధించి అట్లా ఉంటుంది అనమాట. ఓకే. అది ఈ ఆషాఢం నుంచి మొదలవుతుంది. ఓహో. అయితే ప్రత్యేకంగా ఈ యొక్క జ్యేష్ఠ మాస ఆషాఢం ఏంటంటే కనుక ఎవరైనా సరే ప్రత్యేకంగా ఇది వినాలి అందరూ. ఎవరైనా సరే జ్యేష్ఠ మాసంలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే, పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా, చిన్నపిల్లలైనా ఎవరైనా గనక ఉంటే గనక వారి చుట్టూత ఒక 3 నారికేళములు, కొబ్బరికాయలు, 3 కొబ్బరికాయలు గనక తీసుకొని వారికి వారే తల చుట్టూత దిష్టి తీసుకొని ఒక కొబ్బరికాయ కింద వారి ముందే పగలగొట్టుకొని ఆ నీళ్లు మొహమ్మం పోసుకోవాలి. ఆ మొహమ్మం కొట్టేసుకుంటే వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలు, వారికి ఉన్నటువంటి ఏదైతే దోషం ఉందో చేతబడి, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం లాంటివి కూడా తొలగిపోయడానికి ఆస్కారం ఉంది. జ్యేష్ఠ మాసంలో పుట్టినటువంటి వారికి దైవ అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. అమ్మవారిది కావచ్చు, అయ్యవారిది కావచ్చు, వారి ఒక విధానం ప్రకారంగా కొలిసే వారికి ఎక్కువ దైవ అనుగ్రహం ఉంటుంది. మరొకటి, బుధుడు ఎక్కువగా ఆధిపత్యం చూపిస్తారు. అంటే వారు మాటలతోనే డబ్బు సంపాదించేటువంటి విధానం, మాటలతోనే అందరినీ చాకచక్యంగా దగ్గర చేసుకునే విధానం వారి దగ్గర ఎక్కువ ఉంటుంది. అందుకని వారికి నరదిష్టి కూడా ఎక్కువ ఉంటుంది. ఇది జ్యేష్ఠ మాసంలో పుట్టినటువంటి వారికి. వీరందరూ కూడా ఎవరైనా సరే వీరందరూ కూడా ఈ యొక్క ఆషాఢం ముందు వచ్చేటువంటి జ్యేష్ఠ మాస అమావాస్య రోజున వీరు కనుక ఆ నారికేళములు దిష్టి తీసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి మొఖమే నీళ్లు చల్లుకోవాలి. మిగతా 2 కొబ్బరికాయలు తీసుకెళ్లి ఎక్కడైనా నీటిలో పడివేయాలి. అలా చేయడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. అలానే జ్యేష్ఠ మాసంలో పుట్టినటువంటి వారు ఇంకెవరైనా ఉంటే ఈ అమావాస్య రోజున ఈ కొబ్బరికాయలతో పాటు ఒక 3 కిలోలు బియ్యము, 2 కిలోలు గోధుమలు, 1 కిలో పావు చొప్పున పచ్చని పెసలు, ఇవన్నీ కూడా ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్సవానికి దానం ఇవ్వడం, లేదంటే కనుక సమీప దూరంలో ఉన్నటువంటి ఆలయాల్లో నవగ్రహ మండపాలను ఉంటాయి. ఆ నవగ్రహ మండపాల్లో నవధాన్యాలు కూడా ఒక 100 గ్రాములు అందులో కలిపేసి ఆ మండపాల్లో ఉన్నటువంటి నవగ్రహాల మీద అభిషేకం చేయాలి. 9 ప్రదక్షిణాలు చేయాలి. చేసిన తర్వాత అవన్నీ కూడా అందులో పోసినట్టయితే వారికి పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషంతో పాటు ఆ ఒక జ్యేష్ఠ మాసంలో పుట్టినటువంటి దోషం కూడా తొలగిపోతుంది. జ్యేష్ఠ మాసంలో పుట్టినటువంటి వారికి ఇంకొకటి ఉంది. అది పెళ్లిళ్ళు లేటుగా అవటం, ఆ పెళ్లి సంబంధాలు కుదరకపోవటం, 2వ సంబంధాలు 3వ సంబంధాలు కుదరటం, చదువుకున్న దానికి తగ్గట్టు జాబులు లేకపోవటం, జాబు చేసిన ఎదుగుదల లేకపోవటం, ఎప్పుడు ఎదుటి వాళ్ళకి సేవ చేయటం. వీరికి ఎంత తెలివి ఉన్నా కూడా ఎదుటి వారికి సేవ చేస్తుంటారు చేతులు పట్టుకొని. అది వారి తత్వం. అలా అయిపోతుంది అనమాట. ఎంతున్నా కూడా నలుగురిని కలుపుకోవాలని పోవటం, ఎంతున్నా ఎదగలేకపోతున్నాను, నా సలహాలతో అందరూ ఎదిగిపోతున్నారు, నేను ఎదగలేకపోతున్నాను అనుకోవటం. ఇలాంటి వారు ఎవరైనా నుండి వారి జీవితం బాగుండాలి అనుకుంటే గనక ఎక్కడైనా దగ్గరలో సముద్రం కానీ నది కానీ ఉంటే అక్కడ నల్ల నువ్వులు 1 కిలో, పటిక మనకి నీళ్ళలో వేసుకున్నట్టు పటిక 1 కిలో, అలానే సజ్జలు 1 అర కిలో, ఈ 3 కూడా తీసుకెళ్లేసి ఆ నదీ తీరంలో కానీ సముద్ర తీరంలో కానీ స్నానం ఆచరించి ఆ స్నానం ఆచరించిన బట్టలతో పాటు ఇవన్నీ కూడా అందులో వదిలిపెట్టడం ద్వారా వారికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోతే వారు చదువుకున్న దానికి, వారికి ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా వారు సృష్టించుకున్న జీవితంలో వారు ఏర్పడేదానికి, వారికి ఉన్న దోషాలన్నీ పోయేదానికి, వారికి పెళ్లిళ్ళు కావచ్చు, పిల్లలుగా త్వరగా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా జ్యేష్ఠ మాసంలో పుట్టినటువంటి వారికి, స్త్రీ పురుషులకి జ్యేష్ఠ మాసంలో పుట్టినటువంటి వారికి ఇవి చేస్తే మంచిది. అంటే ఈ జ్యేష్ఠ మాసంలో పుట్టిన వాళ్ళు జాతక పరంగా దోషాలు కలిగిన వాళ్ళే అయి ఉంటారంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇవన్నీ చెప్పినటువంటి వారికి, జ్యేష్ఠ మాసంలో పుట్టినటువంటి వారికి ఇవన్నీ కలుగుతాయి. ఈ జ్యేష్ఠ మాసంలో పుట్టి ముఖ్యంగా ఇంకా కావాలి చెప్పాలంటే తులారాశిలో, సింహరాశిలో, కర్కాటక రాశిలో, మిథున రాశిలో, కన్యా రాశిలో, ఈ రాశుల్లో పుట్టిన వారికి ఇవి ఖచ్చితంగా అర్పుతాయి. ఈ లక్షణాలు అనేది ఈ రాశుల్లో పుట్టిన వారికి ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి అనమాట. సేవ చేస్తూనే ఉంటారు, ఆస్తులు పోతూనే ఉంటాయి, వదిలేస్తారు. అలాగా కాలక్రమేణా వీళ్ళు అలాగా వెళ్ళిపోతుంటారు, స్టాచ్యూలో మిగిలిపోతుంటారు వీళ్ళు. అలా కాబట్టి ఇలాంటి దోషాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీరు కనుక ఈ రెమెడీస్ చేసినట్టయితే వీరికి ఈ దోషాలన్నీ పోతాయి. అవన్నీ కూడా వీరు ఈ 25వ తారీఖు జూన్ నెలలో ఆ అమావాస్య రోజు కనుక నిర్వర్తించినట్టయితే ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. మరొకటి, ఈ యొక్క జ్యేష్ఠ మాస అమావాస్య రోజున
ఏదైనా సరే దానం కావచ్చు, పూజ కావచ్చు, హోమం కావచ్చు, యజ్ఞ కావచ్చు, ఇవన్నీ కూడా ఏది చేసినా కూడా ఆ ప్రతిఫలం అనేది త్వరగా మనకి లభిస్తుంది. ఇంకా కూడా ఎవరైనా విఘ్నాలతో ఉండేసి వ్యాపారం చేసుకునేవారు కావచ్చు, పూర్వీకుల శాపంతో ఉన్నవారు కావచ్చు, ఇంకా వేరే ఆ జ్యేష్ఠ మాసంలో పుట్టకపోయినా వేరే వారు ఎవరైనా ఉంటే కనుక వారు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ అమావాస్య రోజున ఆకు పూజ చేయించడం ద్వారా వారికి మంచి జరుగుతుంది. సాయం సంధి వేళలో 5 ఒత్తులేసి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దీపారాధన చేసినట్లయితే వారికి ఉన్నటువంటి ప్రకృతి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేకపోతే వారికి అష్టదిగ్బంధనైనటువంటి విషయాలు ఏమైతే ఉంటే కూడా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అదే ఆంజనేయ స్వామి ఆలయంలో గనక 1 కిలో సింధూరం, 3 కిలోల నువ్వుల నూనె దానం ఇచ్చినట్లయితే వీరికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి, ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడతాయి. ఈ జ్యేష్ఠ మాస అమావాస్యలో చేయడం ద్వారా ఏమైనా వైరస్లు ఉంటే కూడా అవి కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ ఒక చిన్న దానంతో పెద్ద ప్రతిఫలం పొందొచ్చు. చిన్న దానమే కదా అనుకోకూడదు, పెద్ద ప్రతిఫలం పొందొచ్చు. కాబట్టి ఇవి చేయాలి. మరొకటి ఉంది, జ్యేష్ఠ మాసంలో ఎవరైనా సరే స్త్రీ పురుషులు మొదటి సంతానం అయి ఉంటే గనక పుట్టినటువంటి వారికి మొదటి సంతానం జ్యేష్ఠ మాసంలో పుట్టినట్టయితే గనక వారికి గనక ఏదైనా ఒక 56 రూపాయల డబ్బులు, 1 కిలో బియ్యము, ఒక తెల్లని వస్త్రాలు 2 ఇవన్నీ కూడా వారికి దానం చేయాలి. వారి చేతి ద్వారా ఎవరికైనా దానం చేయాలి, లేకుంటే పారేట్ నీళ్ళలో వేయాలి. దాంతో పాటు ఒక వెండి క్రాస్ గాని, ఒక వెండి ప్రతిమ గాని తీసుకొని వెళ్ళేసి ఏదో ఒక రూపు ఉన్నటువంటి ప్రమిద లేదా రూపైనా సరిపడాలి, అది తీసుకొని వెళ్ళేసి ఏదైనా నీటిలో దానం చేయాలి. ఆ రోజున కనుక రాహుకేదు పూజ చేస్తే కూడా వీరికి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇలాగా కుజి దోషం ఉన్నవారు, కాలసర్ప దోషం ఉన్నవారు, నాగదోషం ఉన్నవారు, ఎవరైనా ఏ రాశిలో పుట్టినటువంటి వారైనా, అలానే ఏ నక్షత్రంలో పుట్టినటువంటి వారైనా ఎవరైనా సరే వారందరూ కూడా ఎక్కడైనా నాగపడిగిలు ఉన్నా, లేదంటే మానస అమ్మవారు ఉన్నా, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నా కూడా అక్కడ శాంతి హోమం అభిషేకం చేయించినట్టయితే త్వరగా వీరికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోయేసి పెళ్లిళ్ళు కానటువంటి పెళ్లిళ్ళు కూడా అవుతాయి, పెళ్లిళ్ళు అయిన వారికి పిల్లలు పుడతారు. ఇవన్నీ కూడా బాగుండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయాలి. ఈ అమావాస్య రోజు ఇంకో ప్రత్యేకత ఉంది. జ్యేష్ఠ మాస అమావాస్య రోజున ఎవరికైనా సరే బ్లాక్ మ్యాజిక్, హిప్నాటిజం, మందు పెట్టడం ఇలాంటి ఏదైనా అయ్యుండి వాటితో బాధపడుతూ ఉంటే గనక ఎవరో ఏదో చేపించారండి, మాకు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియలేదు, ఎక్కడ చూపించుకోవాలో అర్థం కావట్లేదు అనుకునేవారు ఎవరైనా ఉంటే ఎక్కడైనా సమీప దూరంలో గురువు ఉంటే కనుక అక్కడికి వెళ్తే త్వరగా తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. లేదంటే కనుక ఏదైనా దత్తాత్రేయ స్వామి వారి ఆలయం, లేదంటే లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం, ఇలాంటి ఆలయాలకు వెళ్ళేసి వాళ్ళ సమీప దూరంలో ఏదైనా ఆలయాలు ఉంటే, లేదంటే దుర్గామాత ఆలయం, రేణుకేళ్ళమ్మ గారి ఆలయం, ఇలాంటి ఆలయాలకు వెళ్ళేసి అక్కడ ఏదైనా పూజా విధానం, కుంకుమర్చనలు అలాంటి ఏదైనా చేయించి ప్రదక్షిణాలు కావచ్చు, పొలుదండాలు కావచ్చు, మొక్కుబడులు కావచ్చు, ఏదైనా అమావాస్య రోజున తీర్చుకున్నట్టయితే కనుక వారికి త్వరగా ఆ ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి పాటించినా, ఏ ఒక్కటి చేసినా దోషాలన్నీ కూడా తొలగిపోతే వారికి అనేది మంచి జరుగుతుంది. ఇది జూన్ మాసంలో 25వ తారీఖు వచ్చేటువంటి అమావాస్య కాబట్టి ఇది జ్యేష్ఠ మాస అమావాస్య. మరుసటి రోజు నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. కొన్ని ప్రాంతాలు అయితే బోనాలు లాంటివి, కొన్ని ప్రాంతాలు అయితే కొలుపులు, కొన్ని ప్రాంతాలు అయితే అమ్మవారికి పూజలు చేసేటువంటి విధానం, పాజిటివ్ ఉండేటువంటి విధానం, అక్కడ చాలా రకాలుగా కొన్ని ఆలయాలు అయితే నవరాత్రులు కూడా జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా పాల్గొంచుకొని ఆ ఒక దేవుని యొక్క కృపా కటాక్షాలు వీక్షించేసి ఆ ఒక అందరి మీద కూడా ఆ స్వామివారి యొక్క అన్ని దీవెనలన్నీ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందరు కూడా బాగుండాలి అని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. చూసారు కదా, మరి ఈ 25వ తారీఖున వస్తున్న అమావాస్య రోజు ఏం పాటించాలి, విధి విధానాలు, ఎలా మనము పూజలు పునస్కారాలైనా ఎలా చేసుకోవాలి, ఎలాంటి సూచనలు, అంటే ఇప్పుడు మనకు చెప్పినట్టుగానే గురువు గారు, సురేష్ బాబు గారు చెప్పిన సూచనల మేరకు ఇవన్నీ కూడా పరిష్కారాలు చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది అని కూడా చెప్పారు.